వందనాల వందనాల చేపలమ్మక వందనాల కర్ర మట్టలక వందనాల బరద మట్టలక వందనాల పెద్ద పరికలక వందనాలు బొచ్చలమ్మకు వందనాలు రవ్వలమ్మకు వందనాలు చందమామలకు వందనాలు రొయ్యలమ్మకు వందనాలు జల్ల పిల్లకు వందనాలు శీలావతులకు వందనాలు బొమ్మడాయలకు వందనాలు ఎంగిలాయలకు వందనాలు అందరు నన్నే చూస్తున్నారు వందనాలు మళ్ళా మోక్కి పోతున్నాం వందనాలు మా ఇంకమ్మ ఎక్కడుందో వందనాలు. అరే పాలయ్య, ఇప్పుడు మనం మలమ్మోగ దగ్గరికి వచ్చినాం అనమాట. మరి పాలయ్య మలమ్మోగ చూస్తే బుల్లిగింత అంత ఉంది, ఇందులో అంత పెద్ద చేపలు ఉంటాయి అంటారా? ఉంటాయి బాబు గారు, పొద్దున ఓబులే చేసిపోతుంటే నాకు కల్లారు చూసిన బాబు గారు చేపలన్నీ పైనుంచి కొట్టుకొని వచ్చినాయట బాబు గారు. అమ్ముతాడు బాబు గారు, అంతా ఓబులేసి బాబు గారు, ఇందులో నాకు తప్పేం లేదు బాబు గారు. అమ్ముతాడు అంటే అమ్ముతాడు అమ్మ నాకేం తెలియదు బాబు గారు, నాకేం తెలియదండి, నాకేం తెలీదా. సర్లేరా చూత్తగా ఇందులో చేపలు లేకపోవాలా, ఇవాళ నీకు పెళ్లి కూతురు రాసం కట్టి మా తాతగారి దగ్గరికి పంపిస్తా. ఇంకా ఏం చూస్తున్నారా, ఎయిరా గాలం ఎయ్. మరి పోలయ్య గాలం వేసి చాలా సేపు అయింది గారా, ఇంతవరకు ఏం చెప్పలేదరా, పిత్తపరికి కూడా ఒకటి రాలేదరా. అంటే ఏ భుజిముండలకు మనం వేసిన ఎడ సరిపోలేదటవా? ఇటుకేమన్నా కోడుకోర ముద్దపప్పు నెయ్యి గట్టి వేసి పెడితే గాని అప్పుడు వస్తాయటవారా, లేకపోతే ఈ ఉండిల్లంగా అంటేనే లెక్క లేకుండా పోయిందంటవారా? చెప్తా 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 పిత్తపరకల సంగతి కొర్రమట్ల సంగతి కూడా చెప్తురా. మా తాతగారితో ఒకసారి మాట్లాడి వీటి సంగతి తేల్తా. ఒరే పాలయ్య ఇంకా రావట్లేదరా, ఈ రావాలంటే ఆ ఉపాయం ఉందరా చెప్పరా? దొంగ చచ్చినాడా కూకోనే కాలు తిమ్మిరెక్కుతున్నారా బుజ్జుకోండా. ఓ బాబు గారు, అయ్యా అట్ట రావంట బాబు గారు, వాటికి మంచి రసపట్టున్న ఊపు పాట పాడాలంటే బాబు గారు, అప్పుడే అయ్యి మెలకలు తిరుక్కుంటా ఉయ్యారంగా వచ్చి బుట్టలో పడితే అంట బాబు గారు. అమ్మో ఇది నా మాడుతుంది బాబు గారు, నా మాడుతుందండి. అమ్ముతాడు నాకు ఓబులే చెప్పింది బాబు గారు, అమ్ముతాడండి. నిజం బాబు గారు, ఇప్పుడేం జరుగుద్దో ఏమో. ఒరే పాలయ్య, నువ్వు అట్ట వెకవెకలు పక్కలు పెడుతుంటే నాకు ఇక్కడ దురద పెడుతున్నట్టుందిరా. అట్ట నవ్వు మాకు రత్యంగరాడా. సర్లే గానే నీ బంగారు నోటితోనే ఏదైనా రసపట్టు నాకు పాట పాడి చేపల బుజ్జికొండల్ని రప్పించరా. ఇప్పటికే పొద్దుపోయింది, మన ఇంటికి పోయి పులుసు పెట్టుకొని తినాలి కదా, ఏదైనా పాట పాడరా. అట్టయ్యే బాబు గారు, పాట పాడితే బాబు గారు, మరి మీరేం అనుకోవద్దు బాబు గారు, పాడతాను బాబు గారు, పాడతాను. ఏం పాట పాడాలా బా, ఏం పాట పాడాలా? రచ్చపట్టు పాట అంటే ఏం పాట పాడాలా బా, ఏం పాట పాడాలా? గుర్తొచ్చింది బాబు గారు, గుర్తొచ్చింది. ఓ బాబు గారు, నాకు పాట గుర్తొచ్చింది బాబు గారు. ఇక మీకేం భయం లేదండి, నేను చూసుకుంటా అంతా, నేను అంత మొత్తం నేనే చూసుకుంటా బాబు గారు. ఇక మీరు నా మీద వదిలిపెట్టండి బాబు గారు. మరి పాలయ్య నా దగ్గర ఎక్సెక్కలు ఆడుతున్నావా? నాకు కోపం వచ్చిందంటే ఈ గాలం తీసి నీ నోటికి తగిలించి చేపల భుజికొండలకు బోగేస్తా. దెబ్బకే మన్ను మశానమై నెలలో కొట్టుకొని పోతావు దొంగ సచ్చినోడా. లేకపోతే ఇందక్కడి నుంచి పాట పాడుతున్నా నోట్లోకి వచ్చింది, ముక్కులోకి వచ్చింది, అంత అయిపోయింది అంటావు తెంగర సచ్చినోడా. మరి పాలయ్య తొందరగా పాడరా. పాడతా బాబు గారు, నా మీద కోపడకండి బాబు గారు, నా మీద కోపడమాకండి బాబు గారు. అమ్మమ్మమ్మమ్మో మీరు కోపడితే నేను చూడలేనండి. మా బాబు గారు పాడమంటే ఎందుకు పాడను? ఎమ్మటే పాడతా. రగులుతోంది మొగల పొద, రగులుతోంది మొగల పొద, రగులుతుందట మొగల పొద. భలేగుంది పాట. రగులుతోంది మొగల పొద, ఒకళ్ళ మారు కన్ను కదా, భలేగుందండి. నా గిన్నె లాభొస్తున్నా బుష్. బాబు గారు ఈ పాట పాడితే భలేగుందండి. ఇప్పుడు ఏమంటే ఆ చేపలన్నీ వచ్చి మీ బుట్టలో పడతాయి అన్నమాట బాబు గారు. మీరు కూడా బుచ్చ అని పాట పాడండి బాబు గారు. రగులుతోంది మొగలు పొద బుష్, రగులుతోంది మొగలు పొద బుష్. ఒరే దరిద్రుడా, బుస్సు అంటూ పెద్ద ముళ్ళటు ఆ మూలుగులేందిరా ఏంటంటే నాకే అదిరిపడుతుంది.
ఊళ్ళో చంటి పిల్లగాలు గనకింటే దడుచుకుంటారా తెంగరాడా. మరి పోలయ్య నీ బంగారు గొంతుతోనే పాట పాడినా గాని ఒక్క చేప కూడా రాలేదరా. మరి పోలేవు గాలానికి ఏదో తగిలినట్టుందిరా. చూడపోతే మాలో కొర్రమీను పొల చేప తగిలినట్టుందిరా. లాగుతున్నా రామ్మ బుజ్జికొండ. పొల చేపలకు వందనాలు, కొర్ర మట్టలకు వందనాలు. ఓయ్ ఇదేందిరా, ఏదో పెద్ద కొర్ర మట్ట పెద్ద పొల చేప పడుద్ది అనుకుంటా, ఇదేందిరా బులిగెంత ఉంటుంది. ఏంట్రా ఇదే, ఈ చేపేనా లేకపోతే ఇంకేదన్నా గాలానికి పడిందారా? ఎవరు చెప్పినట్టు ఏనుగు చూస్తేనేమో అంత పెద్దగా ఉంది, చివరికి తుస్మన్నట్టుంది కదా. ఒరే పోలయ్యా, అట్ట గుడ్లు మెట్టుకొచ్చుకుంటా చూడకపోతే ఏమన్నా మాట్లాడరా దొంగ సచ్చివాడా. ఓ బాబు గారు, అదే బురదమట్ట అండి, బురదమట్ట. ముందు ఇది వచ్చుద్ది, తర్వాత పెద్ద పెద్ద చేపలు వెనకాల వస్తాయి బాబు గారు, వెనకాల వస్తాయి. లాగండి బాబు గారు లాగండి. అయినా బురదమట్టలు పులుచుకుంటా భలే కమ్మగుంటుంది బాబు గారు. అవి తాల్చుకుంటేనే నోరు వస్తుంది బాబు గారు. నువ్వు చెప్తుంటే నాకు కూడా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయరా. మళ్ళొకటి పడ్డట్టుందిగా, ఇది కూడా బురదమట్టారా. అయితే ఇవాళ వీటితో పులుసు పెడదామంటావారా. మళ్ళొక్కటి పడింది, ఏంది రెట్ట పడతానే. మరి పాలయ్య నీ గాలానికి ఏమన్నా తగులుతున్నాయా లేకపోతే ఉట్టికినే నెలలో వేసి ఊపుకుంటా కూర్చొని వారా. ఓ బాబు గారు, నా గాలానికి కూడా ఒక బురదమట్ట పడింది బాబు గారు. ఇదేందబ్బా, పొద్దున ఓపులేసు మల్ల మోగులోకి పోయి పెద్ద పెద్ద చేపలు పట్టుకొచ్చినాయి, అన్ని వచ్చినాయి అని చెప్పిండో. ఇక్కడ చూస్తేనేమో అన్ని బురద మట్టలే ఉన్నాయి. ఇదంతా నిజమా లేకపోతే నా బొమ్మ? అబ్బే అబ్బే అబ్బే, ఇది నా బొమ్మ కాదు, నిజమే అనమాట. అమ్మో నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. బెమ్మే అమ్ముతాడు అంతా వస్తుంది బాబు, వస్తుంది. అలా లింగయ్య పోలయ్య మల్లమ్మ వాగులో పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయని ఆశతో వెళితే కేవలం బురద మట్టలే దొరికాయని నిరుత్సాహపడ్డారు. అసలే ఈరోజు పులుసు పెట్టుకోవచ్చు అని చేపలన్నీ ఇద్దరి బుట్టలో వేసుకుని తిరిగి ఇంటి దారి పట్టారు. ఓ బాబు గారు, మరి బుట్ట నిండా చూస్తేనేమో చేపలు ఉన్నాయి. మరి చేపల్ని ఏం చేద్దాం బాబు గారు? మా ఇంటికాడ పులుసు పెట్టుకొని తెచ్చుకురమ్మంటారా? నేను కమ్మగా పులుసు పెడతా బాబు గారు. నిజం బాబు గారు, అమ్ముతాడండి కమ్మగా పులుసు పెడతా బాబు గారు. ఒరే పాలయ్య, ఇయ్యాలా మా అంకమ్మ దీపాలు అయిపోయిందిగా, ఇప్పుడు సంక్రాంతి కానీ వాళ్ళ పుట్టింటికి పోయిందిరా. మా అంకమ్మ కేవలం పండగలప్పుడే ఇంటికి వస్తుందిరా, మిగతా అప్పుడంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిరా. అందుకని మన ఇద్దరం కలిసి మసాలా దినుసుల్లోరి సటికాడ కూకొని కమ్మగా పులుసు పెట్టుకుని తిన్నారా. అలా లింగయ్య పోలయ్య మల్లమ్మ వాగులో దొరికిన బురద మట్టలు తీసుకుని బుట్టలో వేసుకుని ఆనందంతో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి రావడంతోనే లింగయ్య చేపలన్నిటినీ గాబులో వేశాడు. అది చూసి పోలయ్య ఆశ్చర్యపోయాడు. ఓ బాబు గారు, ఏంటంటే చేపలన్నిటిని గాబులు పోచారా? కొప్పదీసి వాటన్నిటిని తెసిపోయి మళ్ళా మోగులు పోతారా ఏందా? ఒరే పాలయ్య, నా దగ్గర ఎక్సెక్కలు ఆడుతున్నావా? ఇంకొకసారి అట్ట పక్క ఇక్కిలించావంటే గాబులో బురద మాటలు తీసి నీ నోట్లో కుక్కుతా. దెబ్బకి నువ్వే ఇబ్బంది పడతావు ఎర్రి మోహం. లేకపోతే నా దగ్గరే టీటీలు ఆడతావా? అట్ట కాదురా, చేపలు బతుకున్నప్పుడు కోసుకొని తింటేనే కమ్మగా ఉంటాయని మా మామగారు చెప్పిండ్రా. అందుకని వాటిని కుసేపు జలకారాటకి దింపానన్నమాట. ఇవన్నీ నీకు అర్థం కాదులే గాని నువ్వు వెంటనే కొట్టుకాడికి పోయి మాలావు మసాలా దినుసులు తీసుకొని మీ ఇంటికాడ నూరుకొని తీసుకురాపో. ఇలా వీటిని ఒక పట్టు పాడదారా, తొందరగా పోరా తెంగరోడా. ఎప్పటికే నోట్లో నీరు ఊరి ఒంట్లోకే నేల కరువు వచ్చినట్టుందిరా, తొందరపో. అలా పోలయ్య చేపల పులుసులోకి మసాలా దినుసులు తీసుకురావటానికి కొట్టు దగ్గరకు వెళ్ళాడు. లింగయ్య గాపు దగ్గరే చేపలు ఎగిరిపోకుండా కాపలాగా నిల్చున్నాడు. మధ్యలో ఇంటి ముందుకు వెళ్లి పోలయ్య కోసం ఎదురు చూడసాగాడు. ఇప్పుడు వాళ్ళకి దొంగ చచ్చినోడు మసాలా తెస్తానని పోయిండు, ఇంతవరకేమో రాలేదు. ఒక పక్కేమో చేపలను చూస్తుంటే నోరు వరుతుందా, ఇంకో పక్కేమో తెంగరోడు ఇంకా రాలేదు. వీడు నిజంగానే కొట్టుకాడికి పోయిండా లేకపోతే ఎక్కడన్నా పెళ్లి కూతురు చూడటానికి పోయిండా?
అమ్మో, ఈ చేపలన్నీ గాబులోంచి పైకి ఎగురుతున్నాయిగా. వస్తానా వచ్చి ఇవాళ మీకు మీ సంగతి చెప్తా. ఇవాళ మీకు మూడిందిలే, మిమ్మల్ని పులిసి పెట్టుకొని తింటున్నా. పాలేదాం సచిన్ రాని, ఇవాళ మీకు ఉందిలే. మళ్ళీ అట్ట ఎగురుతున్నామేమే. ఇటుకే ఎట్టా కాదు, గాబు మీద తడిక బోర్లించాలా. అట్ట అయితేనే ఎక్కడికి పాలేవన్నమాట. ఇప్పుడు ఎగరండి అమ్మా, ఎగరండి. ఇప్పుడు ఎగరండి, మీ సంగతి చెప్తాను. ఇప్పుడు ఎగరండి, ఎట్ట ఎగురుతారు, ఎగరండి. అలా మసాలా తెస్తా అని వెళ్ళిన పోలయ్య ఎప్పుడు వస్తాడా అని లింగయ్య ఎదురు చూస్తూ ఇంటి ముందుకి గాబు దగ్గరకు తిరగసాగాడు. అలా రాత్రి అయ్యింది, అయినా పోలయ్య తిరిగి రాలేదు. చక్కగా చేపల పులుసు పెట్టుకుని కమ్మగా తిందామనుకున్న లింగయ్య ఆశలు అడియాశలయ్యాయి. అన్నం వండడానికి ఇంట్లో వెంకమ్మ కూడా లేకపోయేసరికి పాపం లింగయ్య ఖాళీ కడుపుతోనే నిద్రపోయాడు. ఇదిలా ఉంటే సరిగ్గా అర్ధరాత్రి సమయాన మల్లమ్మ వాగులో చేపలన్నీ ఒకచోట సమావేశమైనాయి. మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావటానికి ముఖ్య కారణం చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళంతా గాలాలు వలలు వేసుకొని వచ్చి మన మీద దాడి చేసి పిల్ల జల్ల ముసలి ముతక అని చూడకుండా మనల్ని పట్టకపోయి కూర వండుకొని తింటున్నారు. ఇలా మనం మౌనంగా ఉంటే రేపో మాపో మనల్ని కూడా పట్టకపోతారు. అందుకనే ఈ మనుషుల ఆగడాలకు అడ్డుకట్టు వేద్దాం. అది ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. ముందుగా ఇవాళ మన వాళ్ళని పట్టకపోయినా ఉండే లింగయ్య ఇంటికి వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పి మన వాళ్ళని ఇడిపించుకొని వద్దాం. పదండి మిత్రులారా, విప్లవం వర్ధిల్లాలే, చేపల ఐక్యమత్యం వర్ధిల్లాలే, మనుషుల దౌర్జన్యం నశించాలే, చేపల రాజ్యం వర్ధిల్లాలే. అలా చేపలన్నీ సమావేశమై చెరువులో గాలం వేసి తమ వాళ్ళని పట్టుకుపోయిన లింగయ్య అంతు చూడాలని చెరువులో నుంచి బయటకు వచ్చి లింగయ్య ఇంటికి బయలుదేరాయి. అదే సమయంలో లింగయ్య నిద్రలో చేపల కూర వేసుకుని అన్నం తింటున్నట్టుగా కల కంటున్నాడు. అబ్బా, ఈ ముక్కనే ముళ్ళు తీసుకొని తింటంటే భలే చమ్మగా ఉంది. ఇప్పుడు కొంచెం పులుసు కలుపుకోవాలా. అబ్బా, ఉత్తు కలుపుకొని అన్నం ముద్దలో చేప ముక్కలు పెట్టుకొని తింటంటే భలే గోతులోకి దిగుతుందిగా. ఇప్పుడు మల్లక ముక్క తినాలి. తాతగారు, ముత్తాత గారు, నేను చేపల కూర తింటున్నాండే, పులుసు భలేగుందండే, మీరు కూడా వచ్చి ఒక ముద్ద మెక్కండే, భలేగుందండే. అలా లింగయ్య కలలో చేపల కూరతో అన్నం తింటూ ఆనందపడుతున్నాడు. అదే సమయంలో చేపలన్నీ లింగయ్య మంచం వద్దకు వచ్చి చుట్టుముట్టాయి. లింగయ్య, ఓ లింగయ్య, లే, మా వాళ్ళని పట్టుకొచ్చి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? లే, మర్యాదగా మా వాళ్ళని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేకపోతే నీ ఎంత చూస్తావు ఇయ్యాలా. ఎంతో ఆనందంగా కలలో భోజనం చేస్తున్న లింగయ్యకు చేపల అరుపులు మెలకుగా వచ్చి దిక్కున లేచి కూర్చున్నాయి. అటు ఇటు చూశాడు. తన చుట్టూతో చేపలు కోపంతో రగిలిపోతున్నాయి. ఎవరే మీరంతా? బంగారం నా కళ్ళను పాడు చేశారు. నా సంగతి మీకు సరిగ్గా తెలియదే. నాకు కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా తెచ్చిపోయి గాబులేసి కూర వండుకొని తింట. అయినా మీరంతా మల్లమోగులు ఉండకుండా మా ఇంటికి ఎందుకు వచ్చారా? ఉండేలు తీసుకొని ఊరంతా ఉరికించి కొడతా. ఈ కండలు వీడి కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా లింగయ్య తిట్టగానే వాటికి కోపం వచ్చి అన్నీ లింగయ్య మీద పడి తోకలతో కొట్టసాగాయి. కొన్ని చేపలు నెత్తి మీదకెక్కి టపి టపి అంటూ ఎగిరి కొట్టసాగాయి. అమ్మో, ఈ ఒండేలు మొనగాడు కండల వీరుడు ఒడి చేత్తో కొండలను పిండి చేసిన మహా ఎద్దులు కొడతారా? ఇలా మీ సంగతి చెప్తూనే ఉండండి. ఒకసారి యాయం చేస్తా. అప్పుడు ఒంట్లోకి శక్తి వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తా మీ సంగతి. ఒకసారి యాయం చేయని. 1 2 3 4. అమ్మయ్య ఇప్పుడు ఒంటికి శక్తి వచ్చిందనమాట. ఇప్పుడు శక్తిమంతున్నాయనమాట. చేపలైతే ఇప్పుడు రండే, మీ సంగతి చెప్తా. గింత పిత్త పరికి కూడా నన్ను కొడతావా? రండే, ఇవాళ మీరు నేను తేల్చుకున్నాం. బత్తి మీద చవాలే. చూడండి నాకు కండలు ఎట్టా మెల్దిరిగి ఉన్నాయో. రండే చూస్తాను సంగతి. అలా లింగయ్య చెప్పటంతోనే మళ్లీ చేపలన్నీ లింగయ్య మీద పడి ఎక్కడ పడితే అక్కడ తోకలతో కొట్టసాగాయి. ఇక వాటి దాటికి తట్టుకోలేక లింగయ్య బజారుకు ఉరికాడు. అయినా చేపలు మాత్రం వదిలిపెట్టకుండా లింగయ్య వెంటపడి కొట్టసాగాయి. అలా ఊరంతా తిప్పించి మళ్లీ ఇంటికి తీసుకువచ్చాయి. అమ్మో, అయ్యో, నిజంగా మీరంతా చేపలేనా? లేకపోతే వాటి రూపంలో ఉన్న దెయ్యాలనే? రాక్షసులా మీరంతా? అమ్మో, నా మూతి మీద కొట్టారు, ముక్కు మీద కూడా కొట్టారు. ఇంకా చెప్పుకోలేని చోట కూడా నొప్పి లేస్తుందా? అమ్మో చేపలారా, మీకు దండం పెడతానే, నన్ను వదిలిపెట్టండి, మా పుట్టింటికి పోతా.
వచ్చే తల్లి మీ చుట్టాలనే ఇంటి వెనక గాబులో దాచిపెట్టినా పొయ్యి వాళ్ళని తీసుకొని మీ ఇంటికి పోండే. అమ్మో ఒళ్ళంతా ఒకటే నొప్పి, తొందర పోండే తల్లి. ఒరే పోలై దొంగ చచ్చినోడా, ఎక్కడ చచ్చినోరా? మసాలు తీసుకొస్తా అంటివి. ఈ చేపల చుట్టాలంతా వచ్చే నన్ను ఎమ్మకొట్టుడు కొట్టారా. వచ్చే ఎంకమ్మ తొందరగా ఇంటికి రావే తల్లి, ఆకలి అవుతుందా? ముద్దపప్పు మాడికాయ బద్దేసి అన్నం పెట్టవే తల్లి. అలా లింగయ్య బాధతో అరిచి అరిచి నిద్రలోకి జారుకున్నాడు. చేపలన్నీ గాబులో ఉన్న తమ తోటి చేపలను తీసుకుని మల్లమ్మ బాగుకి వెళ్ళాయి.